హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకి శుభవార్త. కొత్త పీఆర్సీపై సీఎం స్వీట్ న్యూస్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ అలివేలు నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 జూలై 1 నుంచి పీఆర్సీ అమలు చేయాలని, పెన్షనర్ల బకాయిల చెల్లింపుల కోసం రిటైర్మెంట్ పెంపు ప్రతిపాదనను నిర్దేశించుకోవాలని సూచించారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అయితే ఆయన కోరారు. యూటీఎఫ్ భవన్‌లో సమావేశం, ప్రత్యేక వ్యాఖ్యలు. నగరంలోని యూటీఎఫ్ భవనంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అలివిర్లి నర్సిరెడ్డి అయితే మాట్లాడారు. ఆయన ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. పీఆర్సీ అమలు. రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై 1 నుంచి పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం ఆలస్యం కావటం ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. పెన్షనర్లకు చెల్లింపులు. పెన్షనర్ల బకాయిల చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని ఆయన స్పష్టం చేశారు. రిటైర్మెంట్ వయసు పెంపు ప్రతిపాదన సమీక్షించి దీన్ని అమలు చేయాలని సూచించారు. పెండింగ్ బిల్లుల విడుదల. గతంలో వాయిదా పడినటువంటి పెండింగ్ బిల్లులు ఇప్పటికీ విడుదల చేయకపోవటం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థికంగా ఒత్తిడి పెంచిందని చెప్పారు. గురువుల పనివేళల గురుకుల ఉపాధ్యాయులు, విద్యార్థులు బాగోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారి పనివేళలు విద్యార్థులకు అనుగుణంగా అయితే సవరించాలని సూచించారు. ఇక రాములపై దాడి ఘటన ఖండన. ఈ సందర్భంగా తుక్కుగూడ ప్రధాన ఉపాధ్యాయుడు రాములపై జరిగిన దాడిపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నాయకుల అభిప్రాయాలు. ఈ సమావేశంలో యూటీఎఫ్ నాయకులు చావా రవి, చావా దుర్గా భవాని, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పీఆర్సీ అమలు చేయడం, పెండింగ్ బిల్లుల విడుదల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం అవసరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు. పీఆర్సీ అమలు. జూలై 1 నుంచి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బకాయిలు చెల్లించడంలో క్రమం తప్పకుండా నిర్వహణ అయితే ఉండాలి. పెన్షనర్లకు సత్వర చెల్లింపులు. రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి. ఉపాధ్యాయుల పనివేళల సవరణ. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుల పనివేళలను సవరించాలి. రక్షణ. ఉపాధ్యాయులపై దాడుల వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చట్టపరమైన రక్షణ కల్పించాలి. ఎమ్మెల్సీ అలివేలు నర్సిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నంగా భావించవచ్చు. పీఆర్సీ అమలు, పెన్షనర్లకు చెల్లింపులు, పెండింగ్ బిల్లుల విడుదల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటే ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విశ్వాసాన్ని పెంచే దిశగా ఉంటుంది. ఈ సమావేశం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలోని ఉపాధ్యాయుల వర్గానికి నూతన ఉత్సాహాన్ని అయితే నింపినట్టయింది.